కారణం ఏంటంటే తెచ్చే కాడ పండించే కాడ చాలా వేస్టేజ్ పోతుంది. సమ్మర్ కాబట్టి రావట్లేదు, కూరగాయలు పండడం లేదు. జర్నీ కూడా బాగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూరగాయలు ఖరాబ్ అయిపోవడం వల్లనే రేట్లు బాగా చెందుతాయి. రైతులకు కూడా పండించడానికి సమ్మర్ కాబట్టి మొత్తం తీసేసిండు. వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొత్త తోటలు పెట్టడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు రేట్లు బాగా పెరగడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ జర్నీ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు బాగా అవుతుంది. దాని ద్వారా ఇది రేటు పెరగడం జరిగింది. ప్రతి ఐటమ్ కూడా బయట నుంచే వస్తుంది. ఇంగ్లీష్ ఐటమ్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ప్రతిదీ కూడా కొత్తిమీర కాంచెలు కూడా బయట నుంచే వస్తుంది. కాబట్టి జర్నీ అక్కడి నుంచి రావడమే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అది వరకు 2000 ఖర్చు ఇప్పుడు 6000 నుంచి 8000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. బండి ఛార్జ్, హమాలి ఖర్చులు చూసుకోవడం వల్ల ఇక్కడ ఖరాబు వెళ్ళడం ద్వారా కూరగాయలు బాగా రేట్ జరగడం జరుగుతుంది. పబ్లిక్ కొనలేకపోతున్నారు. అయినా కూడా ఇప్పుడు అర్థం చేసుకొని కూడా కొంచెం సహకరిస్తారు, కూరగాయలు కొంటున్నారు. కానీ రేట్లు బాగా ఉన్నాయి. తగ్గేదేమన్నా చూసారు ధరలు తగ్గేది? ఇప్పుడు తగ్గడం రేట్లు తగ్గడం అనేది టైం పడుతుంది సార్. ఇంకొక 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్ 2 మంత్స్ మధ్యలో జరుగుతుంది. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా పాపం మొత్తుకుంటారు, పాపం పిల్లలకు ఏం పెట్టాలి అని చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా సూరకాయ అసలు 30 రూపీస్ నుంచి 40 రూపీస్ పోతుంది. 5 రూపీస్ నుంచి 10 రూపీస్ ఉంటాయి సూరకాయలు కూడా. ఎందుకంటే సమ్మర్ చేయడం వల్ల సమ్మర్ లాస్ట్ ఎండ్ అయింది. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో వర్షాలు పడేవి లేట్ అయినాయి. రైతులు కూడా చాలా ఆశపెట్టి ఉన్నారు కూరగాయలు పెట్టి పట్టుకురావడానికి. కానీ వర్షం చేయబట్టి వర్షం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని ద్వారా మనకు రేట్లు పెరగడం జరిగింది. టమాటా ఇట్లా ధరలు టమాటా ఒకటి 80 రూపాయల నుంచి 100 రూపాయలు. టమాటా నెంబర్ ఆఫ్ టమాటా అయితే 100 రూపాయల కిలో, మామూలు అయితే 60 రూపాయల కిలో. ఎందుకంటే జర్నీ నుంచి వచ్చి ఇక్కడ లోకల్ టమాటా లేదు, అసలు వస్తానికి 1 కిలో కూడా ఇక్కడ పండేది లేదు వరంగల్ జిల్లాలో. కాబట్టి దాని ద్వారానే మనకు రేట్ బయట కొనుక్కోవడమే రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కొనేస్తాను. ఆ నుంచి ఇక్కడికి ఖర్చు ప్లస్ మళ్ళీ ఖరాబు వెళ్తుంది అందులో. దాని ద్వారా ఇప్పుడు మార్కెట్లో అమ్మాలంటే మాకు భయం అవుతుంది. ఫస్ట్ మాకు వేస్టేజ్ కూడా బాగా పోతుంది. అక్కడి నుంచి అమ్మాలి ఖర్చు చూసుకోవాల్సి వస్తుంది. వెహికల్కి కిరాయిలు తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకొని కూరగాయలు కొనేవాళ్ళు కూడా అమ్మేవాళ్ళు కూడా మేము అర్థం చేసుకొని మేము అమ్ముతాను. కొనేవాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసి కొనుక్కోవాలి. ఎందుకంటే రేట్లు ఎక్కువనే కానీ ఎవరిని అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే లోకల్ సరుకులు ఉంటేనే కొంచెం తక్కువ రేట్లు పడతాయి. ఆసాములు ఏదైతే వరంగల్లో పండిస్తారో వాళ్ళు పండించడం వల్ల మనకు తక్కువ రేట్లు పడతాయి. బయట నుంచి తెచ్చినాం అనుకోండి, వీటి లాస్ అవుతాం. ఖర్చు, వెహికల్ ఖర్చు, అమ్మాలి ఖర్చులు ఏది చూసుకున్నా కూడా ఖర్చుతో కూడుకున్న పని అక్కడ. కాబట్టి ఇక్కడ ఖర్చు రేటు పడడం లేక ఇబ్బంది పడుతున్నాం. రేట్లు కూడా చాలా లాస్ అవుతున్నారు. బండి 1 గంట లేట్ అయితే ఇక్కడ మార్కెట్ అవుట్ అవుతుంది. 2 గంటలకు మార్కెట్కి వస్తేనే సరుకు సేల్ అవుతుంది, 10 రూపాయలు అమ్ముతుంది. ఏది 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ వస్తేనే ఏమైనా మార్కెట్ సేల్ అవుతుంది. 8-10 గంటలకు జర్నీలో ఆగిపోతే సరుకు వాళ్ళ సేట్లు కూడా చాలా విపరీతమైన లాస్లు అవుతాయి. వాళ్ళు అక్కడి నుంచి సరుకు కొనుకొచ్చి టైంకి అందకపోయే వరకు మార్కెట్ టైం అయిపోయే వరకు సరుకు కొనటం లేక నెక్స్ట్ డే అమ్ముదామంటే లాస్ వస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ వెళ్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రైతులు కానీ సరుకులు కొనేవారు కానీ ఎవరైనా కొంచెం ఆలోచన చేయండి. 1 నెల రోజులు కష్టపడితే మన మామూలుగా జరుగుతుంది. పంటలు చేతికి వస్తాయి. ఈ వర్షం కూడా ఒకటి వాళ్ళ అదృష్టం కొద్ది వాళ్ళ పడింది. ఇంకొక 2 వర్షాలు పడితే రైతులు కూడా పంటలు మంచి చేతికి వస్తాయి. ఎండకు బాగా విపరీతంగా పోయినాయి కాబట్టి వాళ్ళు బుక్కలు నీళ్ళు లేకుండా సేద్యం చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ ఇయర్ బాగా ఇబ్బంది పడ్డారు. వాతావరణ పరిస్థితులు అనిపించక టమాటా రేట్లు అనేవి పెరిగినాయి. అన్ని సీజన్లో రేటు బాగా వస్తుందని చెప్పారని బాగా టమాటా పెట్టినప్పుడు అన్ని సీజన్లో రేటు తక్కువ ఉన్నది. అన్ని సీజన్లో ఇప్పుడు రేటు ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రాజస్థాన్కి వెళ్ళి జైపూర్కి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి వస్తాయి సరుకులు కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి. ఆ సరుకులు కనుక రాకపోతే ఇదే దాదాపుగా 1000 రూపాయల టమాటా 2000 రూపాయలు అంటే కూడా దొరకకపో మనకు మార్కెట్లో చూద్దామంటే కూడా టమాటా అవ్వడకపో. అది పరిస్థితి. కాన్పూర్కి వెళ్ళి వస్తాయి, బయట రాష్ట్రాలకి వెళ్ళి వస్తాయి కాబట్టి రాజస్థాన్కి వెళ్ళి వస్తాయి. అదే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ టమాటా ఇక్కడ మన దగ్గర నడవది. అయినా కానీ మేము వేరే ప్రదేశాలకు వచ్చి టమాటాలు ఇస్తాను. రేట్లు ఎట్లున్నాయి అన్న? రేట్లు అధిక రేట్లే ఉన్నాయి. వినియోగదారునికి అందుబాటు ధరలు లేవు. వినియోగదారునికి అందుబాటు లేవు. ఈ క్వాలిటీ టమాటాలు వచ్చి 1000 రూపాయలు బాక్స్ అమ్ముతాను. ఇటువంటి డ్యామేజ్ నెంబర్ 1 వచ్చి 1600-1800 అమ్ముతాను. సరుకులు బట్టే రేటు ఉన్నది. చూడకాయలు కూడా మార్కెట్లో పోతాను. ఇక పారకాయలు కూడా కొనుక్కోపోతాను. తగ్గే ఆలోచన ఉన్నాయి. 2 రోజుల వరకు టమాటా రేట్లు అంటే తగ్గే ప్రసక్తి అనేది లేదు. కూరగాయలు కూడా మంటలతోటి జనాలు కూలీ చేసుకునే వాళ్ళు వచ్చిన డబ్బులతోటి ఎట్లా బతకాలి, ఏంది తినడానికి తిండి దొరకలేదు. కూరగాయలు తిన్నాము కనీసం ఇక్కడ తిన్నామని అంటే అది కూడా దొరికే పొజిషన్లో లేదు.
ఈ పరిస్థితులు ఏంది, ఎండలేంది, ఎలా బతకాలో తెలుపుతాయి ఒక సామాన్యుడు. ఇది ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కొన్ని తగ్గించే నిత్యావసర వస్తువులను అవి కూడా పెరిగినాయి. పప్పులు, ఉప్పులు, ప్రతి విషయంలో కూడా ప్రజలు ఎట్లా అని చెప్పి ఆనందంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఒక సామాన్య ప్రజలు. కూరగాయల ధరలు ఎట్లున్నాయి? చాలా ఘోరంగా ఉన్నాయి. టమాటా కొందామనంటే 100 రూపాయల కిలో అంటున్నారు. మిర్చి కొందామన్నా కానీ చెటాకు 5 రూపాయలు, 10 రూపాయలు అంటారు. కొత్తిమీర కూడా 150 రూపాయల కిలో, 200 రూపాయల కిలో అంటున్నారు. బెండకాయ కొందామన్నా, దొండకాయ కొందామన్నా అది 20 రూపాయలు, 10 రూపాయల కిలో ఉండాల్సిన 50 రూపాయల కిలో, 60 రూపాయల కిలో అంటున్నారు. ప్రజలు, ఒక సామాన్యమైన ప్రజలు తినాలంటే తినలేక ఉన్నది పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.